లాస్ట్ ఇయర్ ప్రాబ్లీ నేను ఒక ఆర్టికల్ రాశాను. భారతదేశంలో రాదర్ ఇండియాలో, ఐ డోంట్ లైక్ దట్ వర్డ్ భారతదేశం అనేది, ఇండియాలో హార్ట్ అటాక్ రేటు 7 times higher than Japanese, 6 times higher than Chinese, 4.5 times higher than Americans and Europeans. Why it is? మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళినప్పుడు there is a lot of discussion on Indian heart attack, but actually nobody was able to pick up why it is. What is the reason for this? Then we go back to Dr. B.R. Ambedkar's statement in Annihilation of Caste. Indian mind is sick. Then I took that word and traced it. దానికి నేను పెట్టిన టైటిల్ ఏంటంటే ఉగ్గుపాల విషయమే ఇండియాలో అత్యధికమైనటువంటి హార్ట్ అటాక్స్ కారణం అని రాశాను. దానికి బ్రాహ్మణిజాన్ని లింక్ చేశాను. పత్రిక ఎడిటరు ఒకరు హార్ట్ అటాక్ను బ్రాహ్మణిజానికి లింక్ ఏమిటండి అని ప్రశ్నించారు. అండ్ సబ్ ఎడిటర్ ఏమన్నారంటే, నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆయనతోటి మాట్లాడమన్నాను. అయ్యో ఆయనతో మాట్లాడండి అన్నాడు. ఓకే, దర్శనం. మిత్రులారా, ఈరోజు ఈరోజు మనం తీసుకున్నటువంటి హిస్టారికల్ మెటీరియలిజాన్ని ఇండియన్ అని ఎందుకు మనం పెట్టుకున్నాం? మేము దాన్ని ఖాయం చేయడానికి ప్రధానమైన కారణం ఉన్నది. నేను ఫూలే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఎంతగా గౌరవిస్తానో, ఓన్ చేసుకుంటామో, మార్క్సిజాన్ని కూడా అదే విధంగా ఓన్ చేసుకుంటాం. అయితే మార్క్సిస్ట్ అవుట్లుక్లో నిన్న నేను చెప్పినట్టు కీనోట్లో డైలెక్టికల్ మెటీరియలిజం, హిస్టారికల్ మెటీరియలిజం అనే 2 ప్రపోజిషన్స్ ఉన్నాయి. నా టాపిక్ లెఫ్ట్ ఇంటెలెక్చువల్స్ అండ్ బ్రాహ్మణిజం అనే దాని చుట్టూ తిరగాలి. కాబట్టి నేను లెఫ్ట్ ఫిలాసఫీ నుంచి మొదలు పెడతాను. వాట్ ఈస్, ఫర్గెట్ అబౌట్ ద ఇండియా ప్రజెంట్, జస్ట్ ఫర్ ఎ వైల్. హిస్టారికల్ మెటీరియలిజం అంటే ఏంటి? హిస్టారికల్ మెటీరియలిజం అంటే మార్క్స్ ఇచ్చిన డెఫినేషనే నేను ఇప్పుడు కోట్ చేస్తాను మీకు. దానికన్నా ముందు ఇండియాలో, ఏన్షియంట్ ఇండియాలో జరిగినటువంటి కొన్ని చర్చల్లోకి వెళ్ళటం అవసరం ఉంటుంది. ఆ చర్చలు ఏమిటంటే, బ్రాహ్మణిజానికి శ్రమనిజానికి మధ్య జరిగినటువంటి వార్ఫేర్ ఆఫ్ ఫిలసాఫికల్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్. ఫిలసాఫికల్ వార్ఫేర్ ఏమిటంటే, నిన్న ప్రొఫెసర్ కంచాలే గారు హరప్పా టు బుద్ధిజం వరకు మాట్లాడారు. ఈ 7-8 శతాబ్దాల్లో అక్కడ నుంచి మొదలుకుంటే, అంటే బ్రాహ్మణిజం యొక్క ఆన్స్లాట్ ఎప్పుడైతే మొదలైందో, సింధు కల్చర్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత వాళ్ళ వేదాలని ఎప్పుడైతే పరిపూర్తి చేసుకుంటూ వచ్చారో, ప్రాబ్లీ క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నుంచి ఋగ్వేదం మొదలైతే క్రీస్తు పూర్వం 7-8 శతాబ్దాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఇండియన్ మూల నివాసీల నుంచి ఒక ఛాలెంజ్ ఎదురైంది. ఈ యజ్ఞయాగాదులు వేస్ట్, ఈ పూజా పునస్కారాలు వేస్ట్ అని చెప్పిన వాళ్ళు మొట్టమొదటి లోకాయుతులు. ఈ లోకాయుత నుంచి వచ్చిన ఛాలెంజ్ని, అంటే మీకు ఒక ఈ ఇండియన్ హిస్టరీ కనుక తీసుకున్నట్టయితే, ఇండియన్ సోషల్ హిస్టరీని తీసుకుంటే,
ఎప్పుడైతే బ్రాహ్మణిజం, వైదిక బ్రాహ్మణిజం, యజ్ఞయాగాలు, వేదాలు ప్రజల తిరస్కారానికి గురి అవుతుందో అప్పుడు వాళ్ళు ఒక కొత్త పద్ధతిని అవలంబిస్తారు. రీసెంట్ హిస్టరీ నుంచి తీసుకుంటే మీకు అంబేద్కర్ని ఆర్గనైజర్ అనే పత్రికలో ఫుల్ టెక్స్ట్ని ఇవ్వడం అంబేద్కర్ గురించి, మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ కోర్స్. ఆర్ఎస్ఎస్ యొక్క పత్రిక ఏదైతే ఉందో అది అంబేద్కర్ గురించి పూర్తి, అదే లెఫ్ట్ వామపక్షాలు చేయలేకపోయినాయి. అంబేద్కర్ గురించి ఒక ఫుల్ టెక్స్ట్ని తీసుకురాలేకపోయినాయి. అంటే బ్రాహ్మణిజం కొన్న యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏమిటంటే ఎప్పుడైతే అది ఛాలెంజ్కి గురవుతుందో అది ఒక కొత్త పద్ధతిని తీసుకుంటుంది. క్రీస్తుపూర్వం 7-8 శతాబ్దాలలో అది ఒక ఛాలెంజ్ని ఎదుర్కొన్నది. అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ చార్వాక లోకాలు. వాళ్ళు రేజ్ చేసింది ఏమిటంటే వేదాలు ఏమి చెప్పినాయి, అసలు ఋగ్వేదంలో మొట్టమొదటి శ్లోకాలలో ఋగ్వేదము వేదాలన్నీ కూడా అపౌరుషేయాలు అని చెప్పింది బ్రాహ్మణిజం. కానీ ఋగ్వేదంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము తాగిన సోమరసం తాగిన మత్తులో తూగుతూ రాసినటువంటిదే వేదాలు అని చెప్పారు. వాళ్ళే చెప్పారు. ఆ శ్లోకాల యొక్క ఎన్నో శ్లోకం 116, 46 ఏదో ఉన్నాయి. వాటిలో మనం డీటెయిల్ పోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిన మాట ఇది. వేదాలు అపౌరుషేయులు కాదు, వేదాలు మేము తాగిన మత్తులు రాసుకున్నాము. చార్వాకులు ఎదిరించారు. నీ యాగాలు అవసరం లేదు, నీ పూజలు అవసరం లేదు, నీ పురస్కారాలు అవసరం లేదు, ఈ వేదాలు అవసరం, అంతకన్నా ప్రమాణంగా తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు అప్పుడు వాళ్ళు ఎవరిని ఆశ్రయించారు అని చూస్తే వాళ్ళు క్షత్రియులను ఆశ్రయించారు. అప్పటి వరకు క్షత్రియులకు బ్రాహ్మణులకి సీరియస్ ఫైట్ నడిచింది. క్షత్రియులు ఏం ఆశ్రయించారంటే ఉపనిషత్తులు. వేదాలు ఎప్పుడైతే ఛాలెంజ్ గురైనాయో ఉపనిషత్తులు వచ్చాయి. ఉపనిషత్తుల్లోనే మనకి కర్మ, ధర్మ, పునర్జన్మ అనేటువంటి 3 మనకి ఉపనిషత్తులు బయలుదేరి. అంటే రక్షణ, బ్రాహ్మణిజం రక్షణ ఎక్కడి నుంచి తీసుకుంది? వాళ్ళ శత్రువు అయినటువంటి క్షత్రియుల నుంచి తీసుకుంది. దాని తరువాత బ్రాహ్మణిజం ఎప్పుడైతే ఛాలెంజ్కి గురవుతుందో బుద్ధిజం ద్వారా ఛాలెంజ్కి గురైంది. బుద్ధిజం బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించినప్పుడు మనకి నాగార్జునుడు వస్తాడు వేదాలను రక్షించడానికి. ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిస్ట్ స్కాలర్స్ కొంతమంది డిఫర్ కావచ్చు నాతోటి. ఐ రెస్పెక్ట్ దేర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, డెఫినెట్గా ఐ సపోర్ట్ ఇట్, దేర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ బుద్ధుడు చెప్పినటువంటి క్షణికవాదం అండ్ దట్ ఈస్ ద డైలెక్టిక్స్. హెరాక్లిటస్ చెప్పినటువంటి క్షణికవాదం ఏదో. హెరాక్లిటస్ ఏమంటాడు? హెరాక్లిటస్ ఏమనుకుంటారు? am I right? మీరు ఒక నదిలో ఉంటే అక్కడ ఎంతసేపు ఉంది సార్, ఆ వాటర్ ఏదైతే మీరు ఎప్పటికి కూడా అదే వాటర్లో ఉండరు అని చెప్తుంది. ప్రాబ్లీ నాకు కరెక్ట్గా అదే కరెక్ట్ గుర్తు రావట్లేదు. 2 సార్లు స్నానం చేయలేము, ప్రాబ్లీ ఒకే నీళ్లలో అనుకుంటాం. బుద్ధుడి యొక్క డైలెక్టిక్స్ ఏదైతే ఉందో ఎవ్రీథింగ్ చేంజెస్, ఇట్స్ ఎ డైనమిక్, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అంటాడు. అది మొట్టమొదటి డైలెక్టిక్స్, గతితాత్విక వాదన. ఒక 22,000 సంవత్సరాల తర్వాత ప్రాబ్లీ మార్క్స్ హ్యాస్ లేకపోవచ్చు. కాబట్టి బుద్ధిజం యొక్క ఛాలెంజ్ ఎప్పుడైతే బ్రాహ్మణిజాన్ని ఛాలెంజ్ చేసిందో నాగార్జునుడు అంటాడు బుద్ధుడు చెప్పినటువంటి క్షణికవాదాన్ని మాయావాదంగా మార్చేశాడు. దీని తరువాత మరలా ఒక 1800 సంవత్సరాల తర్వాత
1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడైతే ఏర్పడ్డదో 1917 వరకు బ్రాహ్మణిజం వల్ల ఛాలెంజ్ చేయబడింది. వీళ్ళు చేసినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క యాక్టివిటీస్ ముందుకు పోవట్లేదు. వైశ్యుని ఆశ్రయించింది చతుర్బని అని. బ్రాహ్మణిజం ఛాలెంజ్ చేయబడ్డప్పుడు స్త్రీని ఆశ్రయించింది. ఎవరా స్త్రీలు? సీత అండ్ ద్రౌపది. అది పౌరాణికలు కావచ్చు, లేదంటే ఫ్యాక్ట్ కూడా కావచ్చు. బ్రాహ్మణిజం ఛాలెంజ్ చేయబడ్డప్పుడల్లా అంతకుముందు అణిచివేసిన వాళ్ళని ఆశ్రయిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. స్త్రీని ఆశ్రయించి రామాయణంలో 14 సంవత్సరాల పితృవాక్య పరిపాలన కొరకే అడవులను పెట్టాడు అనేటువంటిది కాకుండా దాన్ని మీరు మూలవాసుల మీద దండయాత్రగా కనుక గమనించినట్టయితే ఇప్పటికీ కొనసాగుతుంది. మూలవాసుల మీద మూడవ దండయాత్ర కొనసాగుతుంది ఇప్పుడు గ్రీన్ హంట్ రూపంలో. కాబట్టి ఆర్య దండయాత్రలో భాగంగానే మనం వీటిని చూడాల్సి వస్తుంది. ఇది ఇండియన్ హిస్టరీ. మేము అశోకుడు గురించి చదివేటప్పుడు చెట్లు నాటించడం, బహుమతులు పెంచడం అనేది చెప్పాడు. కానీ అశోకుడు ప్రపంచంలో కన్నా మొట్టమొదట వెల్ఫేర్ స్టేట్ని డిజైన్ చేసింది ఆయన. వెల్ఫేర్ స్టేట్ గురించి చెప్పింది ఆయన అన్న విషయం 19వ శతాబ్దం బ్రిటిష్ హిస్టారియన్స్ వచ్చేసి బయటపెట్టేంత వరకు కూడా మనకు తెలియదు. గుప్తరాజుల పరిపాలనని స్వర్ణయుగం అని చెప్పినటువంటి కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు. నేను చదివిన భారతదేశ చరిత్ర అని చెప్పేసి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అని చూస్తే ద హిస్టరీ ఈజ్ డిఫైన్డ్ అండ్ డిజైన్డ్ రిటన్ బై బ్రాహ్మణికల్ ఫోర్సెస్. Now I come to the point. Historical materialism అంటే ఏమిటి? What Marx said. Because I am talking about the left intellectuals, I shall bring this. Charvaka and Lokayats చెప్పింది ఏంటంటే there is no philosophy without doubts and there is no doubt without contradiction between thesis and antithesis. మార్క్సిజం మనకు తెలియకముందే థీసిస్ అండ్ యాంటీ థీసిస్ నుంచి పక్ష ప్రతిపక్ష అనేటువంటి రూపంలో మనకి ఏన్షియంట్ ఇండియాలో కనిపిస్తుంది. దిస్ స్టేట్మెంట్ దట్ ఈస్ there is no philosophy without doubt, there is no doubt without contradiction between thesis and antithesis. This statement is one of the most remarkable thing ever said in ancient Indian philosophy. Doubt is the intellectual situation of being confronted by two philosophical positions opposing and menacing each other. That is the thesis and antithesis, or paksha or pratyaksha. No critical examination is possible without subjecting the proposed thesis, either imaginary or scientific imagination. This is all from ancient Indian history, ancient Indian philosophy. Now, coming to what popular Marxian outlook about the thesis and antithesis. The two terms you hear frequently. ఈ రెండు పదాలు వాడటమే మార్క్సిజం అని చెప్పేసి గర్వపడుతున్నటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. కానీ అవి ఏంటో తెలియదు. ద డైలెక్టికల్ మెటీరియలిజం, దట్ ఈస్ గతి తార్కిక భౌతికవాదం. ద హిస్టారికల్ మెటీరియలిజం, చారిత్రక భౌతికవాదం. మార్క్స్ ఏమంటారంటే historical materialism is guiding thread for all our consequent studies. Please note this point. As it is based on observations and an accurate depiction of real existing conditions. Then come to the Indian conditions. What is the real existing conditions in India? You apply this. Historical materialism is the only scientific theory of social development. It is compelled to become conversant with the practical details which, strictly speaking, lie outside the sphere of political economy. Please underline this. The historical materialism
is compelled to become conversant with practical details which, strictly speaking, lie outside the sphere of political economy. There is a support for this statement by Frederick Engels to his friend. According to Frederick Engels, historical materialism designates that view of the course of history which sees the ultimate course and the great moving power of all important events in the economic development, changes in the modes of production, changes in the consequent division of society into distinct classes. I replace these classes in India into castes. And the struggles of these classes or castes in respect to India against one another. If one applies this Indian situation, we must read it as a division of two major opposing groups. They are easily be divided into exploiting lazy castes and exploited toiling masses. One of the great left intellectuals said, it is not possible to divide the Indian people into exploiting caste and exploited caste in Japan. One of the greatest left intellectual of born in India. My question is, why can't it be divided? When you have lazy fellow people one side, when there are toiling masses on the other side, can't you define these people? Can't we divide these people into exploiting and exploited? I feel it is possible. Unless you be clear about this point, even after 1,000 years also, Indian left revolution will not be successful in this country. Hence, I feel that the dialectical materialism is universal and it is the same anywhere. But the historical materialism differs from continent to continent, nation to nation, within the nation, from place to place, region to region. From culture to culture, the historical materialism differs. That is the central idea of our point, Indian historical materialism. Okay? This is what we want you to understand it. We selected people. Actually, this seminar is not open for all the people. And we rejected about 100 people who wanted to come into this. The reason is, just for listening, we don't want. We selected majority of the people to come and attend this with two purposes. One is, when I was addressing some gatherings in the left bloc or the Dalit bloc, I see, especially the left bloc, left organizations, I see the attendance are nearly above 40, up to 80. And I feel it is a dangerous trend that we don't have the people who can think from 15 years to 40 years. Your formulations of mental makeup is made around from 20 years to 30 years. Unless you make up your mind in this decade, there's a 20 to 30 years. It is not possible to mend your ways after that. There is a reason we have selected this group.